హాయ్ అండి అందరికీ. సో టుడే టాపిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ పైన ఆర్ఆర్బీలో క్వశ్చన్స్ మనకి అడుగుతుంటాడు. సో మనం ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఏజ్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ అక్కడ సమ్లో ప్రెజెంట్ ఏజ్ అని ఇచ్చాడంటే దాన్ని ఎక్స్గా తీసుకోవాలి. ఫ్యూచర్ అంటే తరువాత అనేసి అన్నాడంటే అక్కడ మనకి ఏ సింబల్ యూజ్ చేస్తాం? ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. పాస్ట్ ముందు అన్నాడంటే ఇక్కడ మనం మైనస్ సింబల్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ 10 years తరువాత అన్నాడంటే ఇక్కడ ప్రస్తుతం ఎక్స్ కనుక ఎక్స్ ప్లస్ 10 అని తీసుకోవాలి. అదే ముందు అన్నాడంటే ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 10 years ముందు అంటే ఎక్స్ మైనస్ 10 అని తీసుకోవాలి. ఫర్ సపోజ్ సమ్లో మోర్ ఈ వర్డ్ వచ్చిందంటే ప్లస్ సింబల్ యూజ్ చేయాలి అంటే ఎక్కువ. లెస్ అంటే తక్కువ అంటే మైనస్ సింబల్ యూజ్ చేయాలి. రెట్టింపు రెట్టింపు అనే వచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ ఇలా తీసుకోవాలి. రెట్టింపు ట్వైస్ ఇలా వస్తే ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం. అలానే ఆఫ్ అంటే 1/2 అని తీసుకుంటాం. మూడో వంతు అనేసి అన్నాడంటే 1/3. ఐదో వంతు అన్నాడంటే 1/5. ఇలా వంతు అన్నాడంటే 1/3 1/5 ఇలా తీసుకోవాలి. సో ఇవి బేసిక్స్ అన్నమాట. వీటిని యూజ్ చేసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. రాణి మరియు వాణిల వయస్సుల నిష్పత్తి 6:5. వారి వయస్సుల మొత్తం 55 years అయిన 10 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఫస్ట్ రాణి మరియు వాణిల వయస్సుల నిష్పత్తి 6:5 అన్నాడు. వీటిని ఎక్స్ లబ్దంగా రాస్తే 6x:5x. సో ఇక్కడ ఏమన్నాడు? వారి వయసుల మొత్తం 55 సంవత్సరాలు అన్నాడు. సో మొత్తం అంటే ప్లస్ చేయాలి. 6x + 5x = 55. సో 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ మనం తెలుసుకోవాలి. 6x + 5x 11x. x = 55/11. సో ఎక్స్ వాల్యూ 5. సో ఏం అడిగాడు? 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అని అడిగాడు. (6x + 10 = 5x + 10). తర్వాత అని అడిగాడు కనుక ఇక్కడ +10 అనేది వస్తుంది. ముందు అని అడిగితే మైనస్ చేస్తాం. తర్వాత అని అడిగాడు కనుక +10 చేయాలి. సో మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ తెలుసు. (6 × 5 = 30 + 10 25 + 10 40 35 5 7 5 8. సో ఆన్సర్ ఈజ్ 8:7. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చెప్పాను. దీన్ని సింపుల్ వేలో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 6:5 అన్నాడు. ఇలా ఎక్స్ ఇలా తీసుకోకుండా మనం దీన్ని డైరెక్ట్గా యాడ్ చేయాలి. 6 + 5 ఎంత వస్తుంది? 11. సో మొత్తం అన్నాడు కనుక ఎంత? టోటల్ సమ్ 55. సో 55/11 ఇలా డైరెక్ట్గానే వేసేయచ్చు. ఆన్సర్ ఎంత వస్తుంది? 5. ఈ 5ని ఇక్కడ యాడ్ చేయాలి. ఎంత ఇచ్చాడు? నిష్పత్తులు ఇచ్చాడు కదా. 6 × 5 = 5 × 5. ఇక్కడ రాణి వాణిల వయసు వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? 30:25 అని వస్తుంది. అక్కడ మనకి ఏం అడిగాడు? 10 years తర్వాత అడిగాడు కాబట్టి +10 యాడ్ చేస్తాం.
40:35, 7/8. ఇలా చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ A and B are in the ratio 5:6 respectively. After 7 years, this ratio becomes 6:7. Then the present age of A in years is. అంటే ఇయర్స్లో ఏ యొక్క ఏజ్ ఎంత అని అడిగాడు, ప్రెజెంట్ ఏజ్ అడిగాడు అది కూడా. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, A:B రేషియో ఎంత ఇచ్చాడు, 5:6 ఇచ్చాడు. వీటిని 6 అంటే 5x:6x అని తీసుకోవచ్చు కదా. ఆఫ్టర్ 7 years రేషియో ఎంత ఇచ్చాడు. ఆఫ్టర్ 7 years అంటే ఆఫ్టర్ అంటే ప్లస్ యూజ్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పా కనుక 5x + 7 6x + 7. ఇక్కడ రేషియో అన్నాడు కనుక 5x + 7/6x + 7 ఎంత అన్నాడు, 6:7. అంటే ఈస్ట్ అంటే బై రాయొచ్చు కదా, /7. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 × 5x + 7, 6 × 6x + 7. 7 5s 35x + 7 7s 49. 6 6s 36x + 7 6s 42. సో ఇప్పుడు 49 - 40t = 36 - 35x. ఈ ఎక్స్ని ఇటు తీసుకువెళ్ళాం, ఈ 42ని ఇటు తెచ్చాం. ఇక్కడ 7 = x అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో x వాల్యూ 7 వచ్చింది. ఇక్కడ ప్రజెంట్ ఏజెస్ A:B ఎంత ఉంది, 5:6 కనుక ఇక్కడ x ప్లేస్లో 7 వేద్దాం. 7 5s 35. సో ఆన్సర్ ఈస్ 35 years. ఆప్షన్ 1. సో ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి దీనికి ఇంకో ట్రిక్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, A and B రేషియో 5:6 అన్నాడు. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లో 5తో మల్టిప్లై అంటే 5తో వీటిలో ఏదైనా మల్టిప్లై అవుతుందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. 35 అవుతుంది, 30 అవుతుంది. ఈ రెండు కాదు కానీ 35 30 అవుతుంది. సో ఆన్సర్ రెండిట్లో ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ రెండింటి తీసుకున్నాక ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ 7 years 6:7 అన్నాడు. సో ఇక్కడ 7ని ఇక్కడ యాడ్ చేసామనుకోండి, 35కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 42 వస్తుంది. ఇక్కడ 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 37 వస్తుంది. సో ఇక్కడ 6:7 అన్నాడు. అంటే 6తో ఈ 42 అనేది మల్టిప్లై అవుతుందా, అవుతుంది. కానీ 37 అవుతుందా, అవ్వదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 35 వస్తుంది. సో ఈ ట్రిక్ అనేది సమ్ టైమ్స్ మాత్రమే అవుతుంది. సో మీరు ఇలా కూడా ఈజీగా ఆప్షన్స్ బట్టి కూడా ఆన్సర్ని మీరు గెస్ చేయవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q are 7:3. After 4 years, their ages will be in the ratio 2:1. Then the present age of P in years is. సో నేను బిఫోర్ సమ్లో చెప్పాను కదా ఆ ట్రిక్ ఇక్కడ యూజ్ చేసి చూద్దాం అవుతుందో లేదో. రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q 7. అంటే ఇక్కడ ఆప్షన్స్లో 7తో మల్టిప్లై అయ్యేవేవో చూడాలి. ఆప్షన్స్ 24 అవ్వదు, 30 అవ్వదు, 32 అవ్వదు, 28 ఒక్కటే అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవుతుంది. ఇక్కడే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇవేవి కూడా 7తో మల్టిప్లై అవ్వవు, ఓన్లీ 28 మాత్రమే అవుతుంది. సో ఆన్సర్ 28. సో దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. E:Q అంటే
7:3 అంటే 7x:3x. ఆఫ్టర్ 4 years, 4 years ఆఫ్టర్ అంటే మనం ఏం యాడ్ చేయాలి, 4ని యాడ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా బై వేయచ్చు, ఈస్ట్ అంటే బైయే కదా, 3x + 4. ఎంత ఇచ్చాడు ఆఫ్టర్ 4 years? 2/1 ఇచ్చాడు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7x + 4 × 1 = 2 × 3x + 4. 7x + 4 = 6x + 4 = 8. 7x - 6x, 8 - 4, x = 4. x వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ p అడిగాడు. p ఎంత? 7 అంటే 7x. ఇక్కడ 7 ఇచ్చాడు కదా, 7x అంటే 7 × 4. 7 × 4 = 28. సో ఆప్షన్ 2 28. సో మీరు ఇలా చేస్తే ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కనుక సో ఆప్షన్స్ బట్టి మీరు గెస్ చేసేలా చూడాలి. ఇలా అన్ని సమ్స్లో ఇలా ఈ ట్రిక్ యూజ్ అవ్వదు, కానీ సమ్ టైమ్స్ ఇది యూజ్ అవుతుంది కనుక మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏ ఏజ్ అడిగితే ఇక్కడ పీ అడిగాడు కాబట్టి ఓన్లీ పీదే చూస్తాం. ఈ 7th ఇక్కడ ఏమైనా మల్టిప్లై అవుతున్నాయో లేదో చూడాలి. ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లోనే మనకి క్లియర్గా ఇది ఒక్కటే అవుతుంది కనుక ఇవేవి అవ్వవు కనుక మనం డైరెక్ట్గా ఆప్షన్ 2 28 తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ 4th సమ్ చూద్దాం. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ రాజేష్ అండ్ మహేష్ ఈజ్ 50 years అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 2:3. దెన్ ద ఏజ్ ఆఫ్ రాజేష్ ఈజ్. ప్రజెంట్ రాజేష్ యొక్క ఏజ్ అడిగాడు. సో దీన్ని ఎలా చేద్దాం? రాజేష్ అండ్ మహేష్ రేషియో ఎంత ఇచ్చాడు? రేషియో కాదు, ఇద్దరు యొక్క ఏజ్ ఇచ్చాడు మనకి. సమ్ ఆఫ్ అన్నాడు కనుక R+M = 50 years ఇచ్చాడు. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ అంటే రేషియో ఏమి ఇచ్చాడు? 2x + 3x = 50 years అని ఇచ్చాడు. సో x = 50/5. 10. x వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ద ఏజ్ ఆఫ్ రాజేష్ అడిగాడు. రాజేష్ యొక్క ఏజ్ ఎంత? 2x అంటే 2 × 10 20. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 20 years. సో దీనికి ఫస్ట్ సమ్లో చెప్పా కదా ఇంత ప్రాసెస్ కాకుండా ఈజీగా చేయాలని. ఎలా చేయాలంటే ఫస్ట్ 2:3 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5. టోటల్ సమ్ ఎంత ఇచ్చాడు? 50 years. సో ఈ 50/5 వేస్తే 5 10s. సో వాళ్ళ ఏజెస్ ఎంత వస్తాయి? 2 × 10 = 3 × 10 20 = 30 వస్తుంది. సో మన ప్రెజెంట్ ఏజ్ ఎంత వచ్చింది? 20 years. సో రాజేష్ ఏజ్ 20 years. నెక్స్ట్ 5th సమ్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 3:5 అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 18 years. దెన్ ద ఏజ్ ఆఫ్ P ఈజ్. సో ఈ ట్రిక్కే యూజ్ చేసి ఈ సమ్ కూడా చూద్దాం. ఫస్ట్ అక్కడ ఇప్పటి వరకు మనకి సమ్ అడిగాడు కానీ ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే ఏం సింపుల్ వస్తుంది? మైనస్ చేయాలి. సో ఇక్కడ 5:3 అన్నాడు. సో పెద్దదాని నుంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. 3:5 అన్నాడు కనుక మైనస్ చేస్తే 5 - 3 చేస్తే 2 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? 18 years ఇచ్చాడు. అంటే 18 డిఫరెన్స్ 18/2. 2 1s 2 9s. 2 × 9 3 × 9 = 5 × 9. 9 3s 18 = 9 5s 45. Sorry, 9 3s
27 ప్లస్ 9 5 45. ఇక్కడ మనకి ఏజ్ ఆఫ్ పి అడిగాడు. సో మనకి పి యొక్క ఏజ్ ఎంత వచ్చింది? 27 ఇయర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 27 ఇయర్స్. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. P/Q 3:5. డిఫరెన్స్ అడిగాడు కనుక 5x minus 3x equal to 18 years. 2x equal to 18. x equal to 18/2, 9. సో ఇక్కడ x వాల్యూ 9 వచ్చింది. సో ఇక్కడ p ఎంత? 3x. 3 into 9 వాల్యూ x వాల్యూ 9 వచ్చింది. 9 3s 27. సో ఆప్షన్ 2, 27 ఇయర్స్. మీకు ఇలా చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు 6th సమ్ చూద్దాం. ఏమిచ్చాడు? ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 children born at the intervals 3 years each is 50 years. What is the age of the youngest child? ఇక్కడ ఏమడిగాడు? ఒక 5 పిల్లలు ఉంటే వాళ్ళు 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఒక్కరు పుట్టారనమాట. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్? అందరికన్నా చిన్నవాడి యొక్క ఏజ్ ఎంత అని ఇక్కడ మనకి అడిగాడు. సో ఫస్ట్ అందరికన్నా యంగ్గా ఉన్న అబ్బాయి ఏజ్ ఎక్స్గా తీసుకుంటాం. సో ఒక్కొక్కరు 3 years పెద్ద ఉన్నారు. ఇంటర్వెల్ అంటే 3 years పెద్ద ఉన్నట్టే కదా. సో ప్లస్ x + 3. ఇంకోటి 5 children కదా టోటల్. మళ్ళీ x + 3కి మళ్ళీ 3, x + 9, x + 12. వీటన్నిటిని యాడ్ చేస్తే 1 2 3 4 5, 5x టోటల్. 5x + 6 + 3 9, 9 + 9 18, 18 + 12 28, 30 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? టోటల్ 50 years ఇచ్చాడు కనుక 5x ఈక్వల్ టు 50 మైనస్ 30. x వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మనకు వాడు ఏం అడిగాడు? యంగెస్ట్ చైల్డ్ అంటే అందరికన్నా చిన్నవాడి యొక్క ఏజ్ ఎంత అంటే x కదా, ఎక్స్గా తీసుకున్నాం అందరికన్నా చిన్నవాడిది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 4 years.